ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. వర్షాలతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని, గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది వాతావరణ శాఖ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న మనకు అందిస్తారు. ప్రసన్న. అక్షయ్, ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఉభయ గోదావరి, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. విజయవాడ, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసి పంటలకు అకాల నష్టం ప్రధానంగా కృష్ణా జిల్లాలో అరటి తోటలు, అదేవిధంగా మొక్కజొన్న, వరి కూడా దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు వాహనదారులకు ట్రాఫిక్ కూడా కొంత ఇబ్బందులు పడటం, చెట్లు కూడటం కూడా జరిగింది. మరోవైపు ఇవాళ సాయంత్రం కూడా 6 గంటల నుంచి 8 గంటల వరకు ఒక 2 గంటలు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కొన్ని జిల్లాలకు ఆల్రెడీ ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ప్రత్యేకంగా దీనికి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేశారు. చాలా జిల్లాల్లో ఇంచుమించు పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి బయట ఎవరు తిరగద్దు, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మరోవైపు హోంమంత్రి అనిత విపత్తు నిర్వహణ శాఖ ఎండీతో కూడా మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలను తరలించడానికి అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఎందుకంటే వేసవికాలం కావడంతో ఈ అకాల వర్షాలు పడితే ఒక మాదిరి వర్షం పడుతుంది, కానీ ఇంత భారీ స్థాయిలో వర్షాలు పడుతుందని సామాన్య మానవులు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. దానివల్ల వాళ్ళు ఎండాకాలం కావడంతో లోతట్టు ప్రాంతాల్లోనే ఉండిపోతున్న పరిస్థితి. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అక్షయ. ఓకే ప్రసన్న.